పిల్లల్ని చేర్పించండి. విజయవంతం చేయండి. బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి. సర్కారు బడి ప్రభుత్వ స్కూళ్లు ఉండగా బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి. చక్కనైన చదువులుంటాయి ఇక్కడ, ఈ సార్లను మించి లేరు ఎక్కడా. చక్కనైన చదువులుంటాయి ఇక్కడ, ఈ సార్లను మించి లేరు ఎక్కడా. పోతానే బడికి పోతా, సర్కారు బడికేనే పోతా. పోతానే బడికి పోతా, సర్కారు బడికి పోతా. పోతానే బడికి పోతా, సర్కారు బడికినే పోతా. పోతానే బడికి పోతా, సర్కారు బడికినే పోతా. పోతానే బడికి పోతా, సర్కారు బడికినే పోతా. చక్కనైన చదువులుంటాయి ఇక్కడ, ఈ సార్లను మించి లేరు ఎక్కడా. చక్కనైన చదువులుంటాయి ఇక్కడ, ఈ సార్లను మించి లేరు ఎక్కడా. చక్కనైన చదువులుంటాయి ఇక్కడ, ఈ సార్లను మించి లేరు ఎక్కడా. పోతానే బడికి పోతా, సర్కారు బడికేనే పోతా. పోతానే బడికి పోతా, సర్కారు బడికి నేను పోతా. పోతానే బడికి పోతా, గా సర్కారు బడికేనే పోతా. పోతానే బడికి పోతా, సర్కారు బడికేనే పోతా. పోతానే బడికి పోతా, సర్కారు బడికినే పోతా. మేము జెడ్పీహెచ్ఎస్ వెంకట్రాంపురం ఉపాధ్యాయులం, బయ్యారం మండలం, మహబూబాబాద్ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమంలో భాగంగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అలాగే విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ వాళ్ళ యొక్క సూచనల మేరకు బడిబాట కార్యక్రమం ఈరోజు 5వ రోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో చేర్పించడానికి, భయం లేకుండా ఉండడానికి ఇట్లా కొత్తగా ఇట్లా పాటల ద్వారా మేము వాళ్ళందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో వాళ్ళ భయాన్ని పోగొట్టి బడి అంటే ప్రేమ కలిగేలా మేము చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం చాలా మంచి రెస్పాండ్ వస్తుంది. పిల్లలు కానీ ఊళ్ళో కూడా అనేక స్పందన వస్తుంది. మీరందరూ కూడా మమ్మల్ని మన ఎవరైనా కూడా ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటివి ప్రైవేట్ పాఠశాల కంటే ఏమో నీతిగా ఉంటాయని. ఓ తల్లిదండ్రులారా ఆలోచించండి. ప్రాథమిక హక్కు అయిన విద్యను ప్రభుత్వం పైన మనము భరోసా ఉంచి మనము మన పిల్లలకి అందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి చాలా తేడా ఉంది. ఈ ఉద్దేశంతో గ్రామీణంలో ప్రతి రైతు, ప్రతి కుటుంబం కూడా తన యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునే విధంగా విద్యార్థుల యొక్క విద్యను ఎక్కువ అందించే ఉద్దేశంతో ఇప్పటి ఉన్న ప్రభుత్వము బడిబాట కార్యక్రమాన్ని పెట్టింది. ఆ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులను మేము ఈ 5వ రోజు ప్రతి ఇంటింటికి గడపకి వెళ్ళి అందరినీ తట్టి లేపి ప్రైవేట్ యొక్క విద్యను, ప్రభుత్వం యొక్క విద్యను వివరించి ప్రభుత్వ విద్యలో ఉన్న ప్రతి అవసరాన్ని, ప్రతి విషయాన్ని గుర్తు చేసి ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి తగు న్యాయం జరిగే విధంగా చక్కటి ఉద్దేశంతో ఈ యొక్క విద్యార్థులకి విద్యను అందించే ఉద్దేశంగా మా పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయ బృందమైన మేమందరము చక్కగా వెళ్ళి
5వ రోజు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పిల్లలారా, తల్లిదండ్రులారా ఆలోచించండి. ప్రభుత్వ బడులను మనము కాపాడుకోవాలి. బలోపేతం చేసి ప్రభుత్వ బడికి వచ్చి ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యను తీసుకొని మంచి దేశ పౌరులుగా భవిష్యత్తుగా ఎదిగి మన దేశ అభివృద్ధికి మీ యొక్క వంతు కార్యక్రమం ఇవ్వాలని కోరుతూ, అమ్మలారా, తల్లిదండ్రులారా ఆలోచించండి. మరోసారి మన యొక్క ప్రభుత్వ బడులను బలోపేతం చేయండి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి. జెడ్పీహెచ్ఎస్ వెంకట్రాంపురం. మరి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఎందరో మేధావులు, సీఎం టు పిఎం వరకు, అటెండర్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు ఎందరో మేధావులకు జన్మనిచ్చినటువంటి ప్రభుత్వ పాఠశాలలు మరి ఈరోజు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ప్రశాంత వాతావరణంలో చదువుకొని గొప్ప వాళ్ళుగా ఎదుగుతారు. కాబట్టి తల్లిదండ్రుల ఆలోచించి ప్రభుత్వ పాఠశాలను బ్రతికించండి. మన మీ పిల్లల్ని కూడా మేధావులుగా మలుచుకోవడంలో మీ యొక్క పాత్ర ఉండాలని ఆకాంక్షిస్తూ జెడ్పీహెచ్ వెంకట్రాంపురం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.